ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఆ గుంటనక్క దీనికి హెల్ప్ చేయకపోతే ఇది నన్నెక్కడ ఆహారంగా తినేస్తుందో అని చెప్పి తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతోంది. కనిపించిన జంతువులందరికీ చెప్పి ఈ తోడేలకు ఆహారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కొన్ని వింటున్నాయి, కొన్ని తెలివైన జంతువులు వినట్ల. పాపం ఈ గుంటనక్క మాటల్లో పడి ఒక బుజ్జి కుందేలు ఒక రోజు దొరికిపోయి తోడేల దగ్గరికి వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళిద్దరు ఈ బుజ్జి కుందేలకి? నిన్ను అసలు ఉద్ధరించేస్తాము, అసలు నువ్వు మాతో ఉంటే, మా మాట వింటే అసలు నీకు రాజభోగాలు కట్టబెట్టేస్తాము, అసలు నువ్వే నీదే అడవంతా. ఈ బుజ్జి కుందేలు విని ఆ సరే ఓకే 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 కంకలు గుద్దుకునిలా అని చెప్పి వచ్చేసింది ఈ తోడేల దగ్గరికి. కుందేల్ని చూసి చూడగానే ఆకలితో ఉన్న తోడేలు మీద పడి దాని చెవులు కొరికేసింది. కుందేలుకి ఏం అర్థం కాలేదు. ఒక్క నిమిషం, నాకు చెప్పిందేంటి, ఇక్కడ నాకు జరిగింది నాకు నా చెవులు వస్తారేంటి అని చెప్పి అది పారిపోతుంటే గుంట నాకు కాపి, నీకు మేము ఒక పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాము, ఆ కిరీటం ఇలా నీ మీద కూర్చోవాలంటే చెవులు అడ్డంగా ఉన్నాయి, అందుకని ముందు దాన్ని కోసేస్తాం అని చెప్పారు. మళ్ళీ పిచ్చుకుందేలు ఆ మాట నమ్మింది. సరే మళ్ళీ వెళ్ళింది తోడేల దగ్గరికి. ఈసారి ఆ తోడేలు వెనకాలను తోక కొరికేసి రెండోసారి ఎదోలవరు కదా కొట్టి సరే మళ్ళీ పారిపోయింది. మళ్ళీ ఈ గుంటనక్క వెళ్ళి మళ్ళీ చెప్పి, అలా కాదు మరి సింహాసనం ఒకటి అరేంజ్ చేసాము, నువ్వే కదా మరి మాకు ఇంకా అన్ని, నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి, మేము నీ తోక అడ్డుంటే ఎలా, అందుకని ఖర్చేసాం అంతే, అంతకంటే ఏం లేదు, రా రా అని చెప్పి తీసుకెళ్ళి. ఇంకా తోడేలకి మొత్తానికి అర్థమైంది మనకి ఇంక దొరికేసింది, చెవులు కోసిన తోక కట్ చేసిన మళ్ళీ వచ్చింది ఇది, ఈసారి ఇంకా ఆహారం దొరికేసింది మనకి, అమ్మయ్య అనుకున్నారు గుంటనక్క తోడేలు ఇద్దరు. సరే మొత్తం కోసేసి తీసుకునిరా తిందాం ఇద్దరం అని చెప్పి ఈ గుంటనక్క వెళ్ళి కట్ చేసి ఆ బ్రెయిన్ పార్ట్ తినేసింది. అదేమిటి దీని బుర్ర ఏది అని అడిగింది ఆ తోడేలు. ఈ గుంటనక్క చెప్పింది, ఆ బుర్రే కనుక ఉంటే ఇంత జరిగినా మళ్ళీ ఎందుకు నమ్ముతుంది, హహహహ నవ్వుకున్నాయి తోడేళ్లు గుంటనక్క ఇద్దరు. ఇక్కడ ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని, ఆ గుంటనక్క ఎవరు, మీ ఆలోచనకు వదిలేస్తున్నా. నేను చెప్పేదల్లా ఒకటే, సరిగ్గా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి.